యూజ్ ఎఫెక్ట్ అనేది మౌంటింగ్ టైంలో మాత్రమే కాల్ అవ్వడానికి మనం ఏం చేయాలి అనేది లాస్ట్ వీడియోలో చూసాము. ఇప్పుడు ఏంటంటే అప్డేట్ అయిన ప్రతిసారి కనుక మనము యూజ్ ఎఫెక్ట్ని కాల్ చేయాలన్నా, లేకపోతే మనం ఏదైనా ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా, అంటే అప్డేట్ అయిన ప్రతిసారి అంటే దాన్ని ఎలాగా నేను చూపిస్తానని చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎక్కువైపోతాయి కాబట్టి నేను ఈ టు డూ కాంపోనెంట్లో ఉన్న యూజ్ ఎఫెక్ట్ని కమెంట్ చేసేసాను. మనం ఒకసారి మెయిన్ కాంపోనెంట్కి వెళ్దాం. అదే టు డూ లిస్ట్ కాంపోనెంట్లో యూజ్ ఎఫెక్ట్ విత్ టు డూ లిస్ట్. సో ఓకే, ఇది అనవసరంగా మళ్ళీ వచ్చేస్తుంది, నేనే రాస్తాను. యూజ్ ఎఫెక్ట్ విత్ దిస్ వన్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను ఓకే, ఇప్పుడు ఈ యూజ్ ఎఫెక్ట్లో ఉన్న ఫంక్షన్ ఉంది కదా, ఈ కాల్ బ్యాక్ ఉంది కదా, ఇది ఎప్పుడు కాల్ అవుతుంది? ఒకవేళ నేను ఎంటీ బ్రాకెట్స్ అంటే ఎంటీ డిపెండెన్సీ అరే పాస్ చేస్తే టు డూ లిస్ట్ మౌంట్ అయినప్పుడు మాత్రమే కాల్ అవుతుంది. అంటే ఈ యూజ్ ఎఫెక్ట్ ఎప్పుడు కాల్ అవుతుంది? ఓన్లీ మౌంట్ అయినప్పుడు. ఒకసారి చూద్దాం. సో మీరు ఓపెన్ చేసుకుని చూసుకుంటే టు డూ లిస్ట్ మౌంట్ అయినట్టు మనకు తెలిసిపోతుంది. ఇక్కడ టు డూ లిస్ట్ మౌంట్ అయింది అని. ఇప్పుడు ఇంకొక యూజ్ ఎఫెక్ట్ రాస్తున్నాను. యూజ్ ఎఫెక్ట్ విత్ నో డిపెండెన్సీ అరే. అసలు ఏ డిపెండెన్సీ అరే లేకుండా నేను ఒక యూజ్ ఎఫెక్ట్ రాస్తున్నాను ఇక్కడ. ఓకే, ఈ సజెషన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు వర్రీ అవ్వకండి. సో ఇప్పుడు దీంట్లో నేను console.log of rendered every time to do list changes. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, టు డూ లిస్ట్లో ఏ చేంజ్ జరిగినా సరే, ఒకవేళ నేను ఇక్కడ M అని టైప్ చేయగానే నా టు డూ లిస్ట్ కాంపోనెంట్ మళ్ళీ రెండర్ అయింది అని చెప్తుంది. ఏ అని టైప్ చేయగానే మళ్ళీ ఇంకొకసారి రెండర్ అయింది అని చెప్తుంది. అంటే టు డూ లిస్ట్లో ఏ చిన్న చేంజ్ జరిగినా సరే, డేటా చేంజ్ జరిగినా సరే, ఈ పర్టికులర్ యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది. ఈ అంటే వితౌట్ ఎనీ డిపెండెన్సీ అరే. కానీ ఈ విత్ డిపెండెన్సీ అరే ఉన్నది మళ్ళీ కాల్ అవ్వలేదు, ఓన్లీ ఒక్కసారి ఫస్ట్ మౌంటింగ్ టైంలోనే కాల్ అయింది. ఈ రకంగా మనము యూజ్ ఎఫెక్ట్ రెండర్ అయిన ప్రతిసారి కాల్ ఎలా చేయాలని తెలుసుకున్నాం.